దయ్యమైతే అక్షయ పాత్ర ఇచ్చింది. ఏ ఒక్క టమాటా ఎత్తే కుండ రెండో టమాటాలు అయింది. తీసుకొని అయితే పోలేదు. మరి ఇలా మా చిన్నగానికి ఒక ఉంగరం వెళ్దామా అందామా పోనీ మా చిన్నగానే వెళ్తా. చిన్న ఓ చిన్న రారా. అమ్మగారు వచ్చిన. అమ్మగారు ఎందుకో వెళ్తాను, ఈరోజు జీతం ఇచ్చాడు కావచ్చు. వచ్చిన అమ్మగారు. అమ్మగారు రారా చిన్న ఇక్కడ రారా. చెప్పండి. ఇగో మరి దయ్యం అయితే అక్షయ పాత్ర ఇచ్చింది కదరా, మరి అది తీసుకోపోలే. ఒక్క టమాటా ఎత్తే కుండ రెండో టమాటాలు అయింది. మరి ఇప్పుడు ఏం చేద్దామరా దీన్ని? అమ్మగారు నేను ఒక విషయం చెప్తాను, మీరు ఏమనుకోవాలి కదా. ఏమనుకో చెప్పురా, ఏం ముచ్చట్న. ఇగో రాత్రి నేను బాగా ఆలోచించిన. ఏం ఆలోచించినారు చిన్న? ఒక ఉపాయం చేద్దాం అమ్మగారు. నాకు 200 జీతం పెంచండి, నేను చెప్పుతాను మీకు. ఏంద్రా చిన్న, ఏమో ఉపాయం చెప్తా అంటానా 200 పెంచంటాను. పోనీ ఒక 100 రూపాయలు పెంచా చెప్పురా చిన్న. రాత్రి మొత్తం నేను ఆలోచించిన అమ్మగారు. ఇలా బంగాళా మీద చూద్దాం అమ్మ, వాళ్ళు ఏమైతే చూద్దాం. చిన్నగాడు బాగా చెప్పిండు. ఇలా బంగారం ఎత్తే అవుతుందిరా చిన్న. వేచి చూద్దాం అమ్మ, వాళ్ళు అయితే కావచ్చు. చిన్న ఆలోచన మంచిగానే ఉన్నదిరా, మరి అవుతుందో లేదో. కానీ మన చేనులలో ఒక బంగాళదుంప తీసుకురాపో, వేసి చూద్దాం. అమ్మగారు జమ్మని 2 బందలు బుల్చలు తీసుకోవచ్చా. అమ్మగారు జీతం పెంచుతాను, సంబరంగా ఉన్నది. 100-200 పెంచుతాను అమ్మగారు. మంచి అమ్మగారు దుంపలు బంగాళదుంపలు తీసుకుపోట. ఇక్కడ ఉన్నాయా? ఉన్నాయి బంగాళదుంపలు పెద్దగా అయితే. నాకు కూడా కొన్ని ఇచ్చే అమ్మగారు. మంచి అమ్మగారు. ఒక్కటే రోజు 2 బంగాళదుంపలు అలా వేస్తే మొత్తం బంగాళదుంపలే అయిపోతుంది. మనం బంగాళం ఎత్తే అమ్మగారికి మొత్తం బంగాళమే బంగాళం. అమ్మగారికి దిగపోట. ఇంకా అమ్మగారు బంగాళదుంపలు తెచ్చినవారా? 2 తెచ్చింది. ఇక్కడదే మంచిగానే ఉన్నాయి. ఏయన్నారా చిన్న? ఏ అమ్మగారు ఎన్ని తెచ్చు. చూసిన అమ్మగారు నా తెలివి ఎంత ఉన్నది. అని తెలివి బాగానే ఉన్నది. అమ్మగారు బంగాళదుంపలు అయిపోయినాయిగా, ఇప్పుడు అలా మనం బంగాళం ఎత్తి చూద్దాం అమ్మగారు. చిన్న బంగాళదుంపలు అయినాయి కానీ బంగాళం ఎత్తా అంటాను, మరి అవుతాయిరా చిన్న? సరే అమ్మగారు వేచి చూద్దాం బంగాళం. సరే మరి చూస్తా. అయితే నా దగ్గర ఒక ఉంగరం ఉన్నది, అది వేస్తాం. ఇక బంగాళదుంపలు అందులో వేసి రాపోరా. మరి నువ్వు ఉంగరం వేయన్నా వేయన్నారా? అమ్మగారు వాళ్ళ ఉంగరం వేయి. అయితే అయిపోతే అయిపోతే అయితే అదరా అయితే అమ్మగారు వేయాలి. ఏంద్రా చిన్న ఉంగరం వేయన్నా పోయింది కదరా? ఏంటమ్మగారు గింత చిన్నగా వేసి ఎందుకు అవుతుంది? టమాటా గింత పెద్ద ఉన్నాయి కాబట్టి అన్నీ అయినాయి. బంగాళదుంపలు ఇంత పెద్ద ఉన్నాయి కాబట్టి అన్నీ అయినాయి. గింత చిన్నగా వేసే కాదమ్మగారు, కాదు. ఎందుకు అమ్మగారు కాదు? మరి ఏమన్నారా? నువ్వు వెయ్యన్నావు కదరా? అవి అన్ని పెద్దగా ఉన్నాయి కాబట్టి అయినాయి. కాదమ్మా, ఇప్పుడు నా ఉంగరం అయినట్టేనారా? అమ్మగారు అయిపోతే ఇంత పెద్ద బంగారం ఉంటే వేసి చూడండి, పెద్దగా అయితే చూడండి. పెద్ద బంగారం ఇప్పుడు చిన్నది ఎత్తనే అయితే వీకింది, ఆ పెద్ద ఎత్తు ఉంటుందా? మరి అత్తదా లేదు? ఫస్ట్ మీరు వేసి చూడండి అమ్మగారు. పెద్ద చిన్నది వేయకూరి, పెద్ద వేసి బంగారం చూడు అయిపోతుంది. బాలే చెప్తాను పో. అమ్మగారు నేను చెప్తున్నా బంగారం పెద్ద బంగారం మీద అన్నీ అవుతుంది. నా మాట ఎప్పుడు నా మాట మీద బంగారం అయితే అమ్మగారు వేయండి. ఇప్పుడు ఉంగరం అని చెప్పినావు, బంగారం అన్నావు, మళ్ళీ 2 తీర్లు చెప్తాను. నీ భరస్తో వేస్తా, ఒకవేళ కాకపోతే నిన్ను బరబరే వేస్తారా? అయిపోతే అమ్మగారు మొత్తం అయితే నేను చెప్తున్నా. పారాసిన్న అమ్మగారు ఒక ఉంగరం పోయింది, మరి ఇప్పుడు పెద్ద బంగారం ఎత్తే వస్తుంది అంటాను. మా అవ్వగారు పెట్టిన బంగారం ఉన్నది, మరి ఒక గోల్స్ వేసి చూస్తా. రాకపోతేనా నువ్వు ఉన్నాయా అన్ని తీసుకుంటారా? ఇక అయితే అమ్మగారు నేను చెప్పింది నేను పెద్ద ఎత్తినైతే నాకు అర్థమైంది. అప్పులే ఆ పెద్ద బంగారం ఎత్తిలో నీకు అర్థమైనప్పుడు నా ఉంగరం ఎందుకు అయ్యన్నావురా? ఆ చిన్నగా అమ్మగారు ఊక చిన్నది ఉంగరం అనకుండా అమ్మగారు పెద్ద వేసి చూడని. కాకపోతే నాకు అడగండి మొత్తం బంగారమే అయిపోతుంది తెలుసా? ఇగో మా అవ్వగారు పెట్టిన బంగారం ఉన్నది, మరి లేస్తా. ఏంటమ్మగారు నేను చెప్పిన పని చేయడం, మళ్ళీ బంగారం బగ్గా అయిపోతుంది. చూడండి అలా వేసి చూడండి. అమ్మగారు సొమ్ము మొత్తం ఇక్కడనే పెట్టిండ్రా. నాకు ముందే తెలిసేది మొత్తం సొమ్ము తీసుకొని వచ్చిండే అమ్మగారి సొమ్ము. ఎలా అమ్మగారు? ఇగో బంగారం ఎత్తా అన్న మరి
ఇది మా అవ్వగారు పెట్టిన బంగారం. నీకు చెప్పింది ఇదే అమ్మగారు, ఫస్ట్ బంగారం వేయండి అయిపోతుంది. అయితే అమ్మగారు మీ అమ్మగారు అంటున్నారు కదా, బంగారం మొత్తం అయిపోతుంది. చూడు మీరు వేసి చూడండి బంగారం. సరే మరి ఎత్తానా? వేయండి అమ్మగారు, ఎత్తనా అంటారు. ఏది బంగారం మొత్తమే మంచిగానే ఉన్నది వేసాం. తర్వాత మీరే అంటారు నాకు చిన్న మంచోడని. వేసిర్రా? వేసి వేయండి అమ్మగారు. వేసినారా? ఏంద్ర చిన్న బంగారం వస్తా అంటే మొత్తం ఆకు పూలు వచ్చినాయి. మీరు ఉంటే అమ్మ లోపల చూడండి, లోపల ఉంటుంది పెద్ద బంగారం ఉంటుంది చూడు. ఏంద్రా ఒక బంగాళదుంప అయితే బాగా బంగారం అయితే బాగా అవుతాను అన్ని ఆకులు వచ్చినాయి. ఏమ్రా కింద ఉంటే అమ్మగారు చూడు. ఏవిరా ఏంద్రా? అయ్యో అమ్మగారు ఉండే బంగారం ఏంది నా బంగారం? ఒక్క ఉంగరం ఎత్తా అన్ని పోయినాయి. అది పోయింది. పెద్ద బంగారం ఎత్తా అవుతుంది అమ్మ అన్ను. మళ్ళీ వచ్చాయి. ఎక్కడ ఏది నువ్వు నా బంగారం నాకు తెచ్చి వచ్చాడు అమ్మగారు. తెచ్చా నువ్వు ఇంకా 100 200 పెంచుకుంటా ఉన్న బంగారం అంతా నాకు పాడు చేసినావు. ఎక్కడ నీ దేపో బంగారం దేపో నీది. బంగారం చేతి అంటారు అంటే బంగారం నాటే ఉంటే మీ దగ్గర పన్నికెందుకు వచ్చింది రాకపోదు. బాగానే మాటలు వస్తాయి. ఒక్క ఉంగరం వేస్తాయి బాగా అమ్మ అన్నావు. బంగారం పెద్దది అంటే పెద్ద చేసిన నీ ముచ్చట్లు తినుకుంటా నేను ఇదవుతాను. ఆ దయ్యాన్ని విలువరా. ఆ దయ్యం నువ్వేం నాకు ఎత్తారో చూద్దాం. పిలువు నా బంగారం నాకు కావాలి. ఇద్దరిని చూపుతా ఇప్పుడు. ఆ దయ్యాన్ని ఇడవా నిన్నిడవా. దయ్యాన్ని విలువ పిలుతానమ్మా దయ్యం పిలుతా ఏమనక అనుకో. ఈ అక్షయ పాత్ర చేయబట్టి నువ్వు ఉన్న బంగారం అంతా కూడా కొట్టుకున్నావా? మీ ఇద్దరు పని చెప్తాను. నేను దయ్యంతో మాట్లాడకరా అంటే మాట్లాడకుండా అక్షయ పాత్ర వచ్చింది. వచ్చాము దయ్యం పిలితే అక్షయ పాత్ర వచ్చింది. బటాటాలు బంగాళదుంపలు టమాటాలు అయినా ఉంగరం వేయను. వచ్చాము దయ్యం పిలిచి వస్తుంది అంత బంగారం ఉన్న సోమాత వీకే. నా సొమ్ము నాకు కావాలి. ఇద్దరు కలిసి ఏమైనా చేయరు. నా బంగారం నాకు కావాలి. పని అమ్మగారు దయ్యం పిలుతా అమ్మగారు. చిన్న దయ్యాన్ని విలు. పిలిచాను అమ్మగారు ఆగండి. దయ్యంకు పిలుతా నేను. దయ్యం ఇక్కడ రాగరా, మా అమ్మగారు బంగారం పోయింది. దయ్యం ఇక్కడ రా. దయ్యం అమ్మగారు బాగా కొడుతుంది. దయ్యం జల్లిరా. దయ్యం ఎవరని దయ్యం ఎన్నిసార్లు పిలిచిన ఏదైనా వస్తుందా? ఇక నువ్వు అట్లా వెళ్తాది వస్తుంది. ఆ దయ్యము పిలువ మంచిగా విలువ దాంతో ఆడినావు కదా. పిలుస్తానమ్మ వస్తే దయ్యం ఏడున్నదిరా. దయ్యం జల్లిరా. అమ్మగారు బాగా నాకు కొడుతుంది. ఏ దయ్యం రా. ఇన్నిసార్లు దయ్యం అని పిలుస్తాను. ఆగనమ్మా మీ బంగారం మొత్తం ఇస్తాను. ఆగండి దయ్యం పిలుస్తాను. ఆగండి మీ బంగారం మీకు ఇచ్చేస్తాను. ఆగండి ఎంతసేపు బంగారం మీ బంగారం ఇస్తా. దయ్యం వచ్చి ఆగండి. గిట్ట చెప్తాండి. ఏమైంది వీనికి దయాన్ని విలువరా అంటే వీడవో అంగిస్తాడు అదన్నీ ఇస్తాడు. ఏం చెప్తాండు మొత్తం పిలిచాను. నాకు దయ్యాన్ని పిలిచాను. అమ్మగారు బంగారం మొత్తం దొరుకుతుంది. ఆగు. ఏం చిన్న నేను బంగారం తెస్తాను. ఏం డబ్బా పట్టుకొని వచ్చినాం రా. ఆగండి అమ్మగారు మీ బంగారం మీకు ఇప్పిస్తా. చూడండి ఆగండి నా టాలెంట్ చూపిస్తా. అమ్మగారు అక్షయ పాత్ర తీసుకురండి. ఏం చేస్తావురా అక్షయ పాత్రతో? పాత్ర ఇప్పుడేమనకండి. మీకు మాత్రం బంగారం కావాలిగా. మా అమ్మ నాన్న ఇదివరకు నాకు కొట్టలేరు. మీకు బంగారం మీకు ఇస్తే నాగండి. ఓం శంకరానికి वो मट्टा ने जिस मामो वाला गिबे हराला मो दिया समझ के चले आओ वो मलें के खाया मम आओ ये मखम मक्कालियो वो हर बटाई ये लंबा हर वो झिनी मबालो हुलान ये शलंबा हा मले ये को चन्नी ले बारा खा मालो दिया मलें जो मा अम्मा गारुरी का जो वाले ये दयम ये वा मट्टा ये वाला బంగారం అమ్మగారు తెచ్చాయికో దయ్యం ఇవాళ మచ్చాలి బంగారం అమ్మగారి బంగారం వచ్చాలి
ఓ ముడియాడ బంగారం దయ్యం ఇవరయా బంగారం అమ్మగారిగా బంగారం వచ్చాను దయ్యం వచ్చాడు బంగారం అమ్మగారు ఏం చెప్తాండు అంత గిట్లేండు ఇప్పుడు బంగారం ఓడగొట్టిండు కాక అంతేమో ఆగమగం చేయబట్టే వీడు ఈ హంగలుగా అమ్మగారు పుట్టింటిన బంగారం ఈలొచ్చడిన బంగారం అమ్మగారు దియో హట్టల అమ్మగారు పుట్టింటి దయ్యం దయ్యం బంగారం బంగారు యక్ష పాత్ర పుట్టింటిన బంగారం నక్షత్ర పాత్ర బంగారం ఓ బడియా వచ్చాలలో పుట్టింటిన బంగారం యక్షయ పాత్ర దయ్యం అమ్మగారు బంగారము వీడిని చూస్తే నాకే భయం అవుతుంది ఇక నిజంగా దయ్యం అచ్చతట్టే ఉన్నది కదరా బంగారంపలు ఇన్నిచ్చినాయి టమాటాలు ఇన్నిచ్చినాయి ఉన్న బంగారం మొత్తం పీకినాయి అయ్యో మక్మల ఈ యక్ష పాత్ర నన్ను మొత్తం ఉంచేటట్టు చేసినాయి ఓ లక్మల ఈ అంత పిండి తిత్తాండు ఏమేమో చెత్తాండు అక్షయ పాత్రలో పెట్టిండు వాడు ఏం చెత్తేంది దయ్యం రావాలి నా బంగారం నాకు ఇయ్యాలి మగాలి పిండి తీసుకోండి ఏం చేయాలి రా పిండి ఇలా వేయండి బంగారం అవుతుంది ఏదిరా బంగారం ఆగండి ఒక్కసారి కాదు రెండోసారి వేయండి అమ్మగారు పిండి తీసుకోండి అమ్మగారు ఎత్త అవుతుందా నీ పొంద పెట్టాయి పోరడు నాకు అంతా పిండి తీసుకున్నా ఏమేమో నాకు వేసుకుంటా కూర్చున్నాడు బంగారం వస్తుందని ఏదిరాది బంగారము అమ్మగారు బంగారం వస్తుంది అనుకున్నా అమ్మగారు ఏం చేస్తాన్నారా ఉన్న బంగారం పైన మొత్తం పిండి అంతా పాడు చేస్తానా అమ్మగారు ఏం మాత్రం చదువుతాను నీకు ఏం మాత్రం వస్తుందిరా అమ్మగారు ఇప్పుడు ఆడమ్మగారు ఏదో మనం వంట చేస్తేనే అమ్మగారు వాసనకు దయ్యం బరబ్బర్ వస్తుంది అమ్మగారు వంట చేద్దాం పా అమ్మగారు వీడు ఓటి వాడు చదువుకుంటా ఉన్న పిండి అంతా పాడు చేసాడు దాన్ని విలువరా అంటే మళ్ళీ అమ్మగారు అవి చేద్దాం ఇవి చేద్దాం వాని కాకలయ్యి నన్ను వంట చేయడానికి కూర్చోబెడతాడు వీడు అమ్మగారు మనం వడపాలు నిజంగానే చేద్దాం అమ్మగారు దయ్యం వాసనకు ఉరుకుతే వస్తుంది అమ్మగారు తినంగా వస్తుంది అమ్మగారు వడపాలు చేద్దాం ఏంద్ర గంట సేపు ఆ కుండ పెట్టుకొని కూర్చుంటే అక్షయ పాత్ర అని ఉన్న పిండి అంతా పాడు చేస్తే ఏమేమో చదువుతాయి మళ్ళీ ఇప్పుడు ఓడపాలు అనబడుతీ ఇక బా అని చేసుకో నువ్వు చేసిన కనకరేం పా చేద్దాం పా చిన్న అక్షయ పాత్ర పట్టుకున్నాడు ఇప్పుడు చేస్తా అవి రాకపోవాలి నా సొమ్ము నాకు రాకపోవాలి అప్పుడు చెప్తా మీకు వచ్చా మగారు వడపా వాసనకు బరబ్బర్ వచ్చే దయ్యం పని ఇప్పుడు ఏమైనా పని పెడతాడు నాకు చిన్న అవన్నీ తీసుకురారా ఉన్న అవగారు సొమ్ము వీడి చేయబట్టి ఉన్నదంతా పోయింది ఇప్పుడు వాడు దయ్యాన్ని పిలిచినాక వస్తుంది అంటాడు కదా గుమ్మగుమ్మలు చెప్తా ఆ వాసనకు రావాలి ఆ దయ్యం రావాలి నా అవగారు సొమ్ము నాకు రావాలి అమ్మగారు జల్లి చేయండి అమ్మగారు వడపాలు అసలు దాన్ని విలువానికి లేకుంటే నీ కాకలు అయ్యారా కారమ్మగారు చేసే దయ్యం జల్లి వస్తుంది వాసనకు మళ్ళీ మీ బంగారం మీకు అడ్డ ముందే మీ పుట్టింటికి బంగారం అయితే అత్తయ్య జల్లి అమ్మగారు బంగారం వాసన చూసి వస్తే దయ్యం వస్తే చేసిన ఘనకార్యానికి నేను నిన్ను నీ ముచ్చటిని నేను చేసిన మోసం పైన జల్లి చేయమ్మగారు నీకు ఆకలి బాగా అవుతుంది తేపో పిండి తేపో సరే అమ్మగారు వీడు ఉన్న బంగారం అంతా వీని మాట వినేదే కాకుండా వీడు దయ్యం దయ్యం అనుకుంటాడు నన్ను ముంచి ప్రతి చేస్తాడు కాదమ్మగారు ఇంత ఎందుకంటారు దయ్యం వాసనకు వచ్చేది వచ్చినాక మనం అడుగుతాం నీ బంగారం మీకు ఇస్తా ఊక నాకు అనకండి చెప్పినది ఇంత మంత్రం వేసిన అయినా బంగారం ఇంకా రాలేదు వాసనకు ఏ మంత్రం రా వగల మాత్రం నీది పిండితో మాత్రం వేస్తారా కాదమ్మగారు దయ్యం ఎక్కడ నేర్చుకున్నారా కాదమ్మగారు దయ్యం వచ్చింది అనుకో కడుపుండి అన్నం పెట్టినాం అనుకో అప్పుడు దయ్యంకి అడుగుతాం బంగారం ఇచ్చేది ఇగో పిండి పోవాలే నా అమ్మగారు సొమ్ము నీకు బరబ్బర్ చెప్తా అమ్మగారు ఆగు ఈ దయ్యం ఎక్కడుందో ఏమో నిజంగా వచ్చేదో కాదో లేకపోతే మళ్ళీ అమ్మగారు నాకు బాగా కొట్టుతుంది వచ్చేది కావచ్చు వాసన బరబ్బర్ వస్తుంది దయ్యం దయ్యం వీడు ఏదో నాకు చెప్తాడు ఏదో ఒక పని పెట్టిండు వీడు వస్తుందా దయ్యం జల్లు ఏమైనా చెప్తా వాడు చెప్పిండు కదా చిన్నగాడు చిన్న ఓడపాలు చేస్తాను మరి ఓడలు వచ్చిందా దయ్యం
చేస్తే అత్తదమ్మా దయ్యము మీరు చేయండి, రాకపోతే కడగండి. వచ్చి వాసానికి వచ్చి ఇన్నే కూర్చుంటుంది, మీ బంగాళం కూడా దొరుకుతుంది. చూస్తా రాకపోవాలి అప్పుడు చెప్తా. చేయి అమ్మగారు, వచ్చేది దయ్యం వచ్చేది చూడండి మీరు. పావులు తెచ్చిరు అయితే వడపోటు చేర్చిరు కానీ అది నేనే తేవాలి ఇక మళ్ళీ నాకే చెప్తాను చేయమన్నా నేను చేస్తాను. నువ్వు తీసుకురాపో. తీసుకురా అన్న పావులు, తీసుకురా. పైసలు మళ్ళీ పైసలు ఎక్కడిరా అమ్మగారు? పావుల పగారులోనే కాడి చేస్తాను. అక్కడ పోతే పావులు పుకట్ ఇయ్యారు అమ్మగారు, పైసలు ఇవ్వాలి. పైసలు ఇవ్వండి. నా ఉన్న బంగారం అంతా పోయింది. అత్తది అమ్మగారు, దయ్యం వచ్చినాక బంగారం ఇచ్చేది అత్తది. అమ్మగారు పావుల కాడ మీ పేరు చెప్పి పావులు తీసుకొస్తా అమ్మగారు. ఇంకా అమ్మగారు పావులు మీ పేరు చెప్తే ఇచ్చిండు అని. అక్కడ పైసలు ఇవ్వడు నువ్వే కట్టుకోవాలి ఇక. లేరే అమ్మగారు, మీ పేరు చెప్పగానే ఇచ్చిండు, పైసలు అడగలేడు ఆయన నాకు. మంచి పని చేసినవరా. సరే అమ్మ అక్కడ పెట్టేస్తా. పెట్టి ఆడబెట్టు. పగారు ఏమి ఇవ్వని, నాకు బంగారం మొత్తం కావాలి. దేనికి ఇవ్వని పగారు. దుంప పొట్టు తీరా. సరే అమ్మగారు తీ. అదే కాలుతుంది రాన్లోనే పెట్టి దిగి. కొంచెమే గడం ఉంది అమ్మగారు, తీస్తాను. అమ్మగారు పొట్టి మొత్తం తీర్చింది అమ్మగారు. ఇగో అమ్ము కూడా తీసుకో. ఇలా కొన్ని నిలువ బటాటాలు అన్నీ కొయ్యి. వెళ్ళాడు ఇక వాటి కత్తి కొట్టు. చేలు కడుక్కున్నావారా? కడుక్కున్నా అమ్మగారికి. కొయ్యి అన్నం కొయ్యి. గ్యాస్ ముట్టి ఏది అగ్గి పెట్టేది చిన్న అమ్మగారు. ఏదిరాని దయ్యము వచ్చేది అమ్మగారు, ఆగి వచ్చేది. ఇప్పటికీ గచ్చినాక మా వడపా తెచ్చాం కదా, వార్చానికి దయ్యం అదే ఉరుకుతా తెచ్చుడు తెచ్చినాక వచ్చేది. అప్పుడు అడుగుద్దా మీ బంగారం. సరేనా? అది రాకపోవాలి అప్పుడు చెప్తాను నీకు. వచ్చేది అమ్మగారు. మంచి దయ్యం అనుకుంటా నన్ను మోసం చేసిర్రు మీరు. వచ్చేది అమ్మగారు చూడండి. నా జల్జలు కట్ చేసిరా. కత్తిరించిన ఇక్కడదే ఇచ్చినారు. ఇదా కొత్తిమీర అమ్మగారు కడిది జల్లు కానీ. చిన్న అమ్మగారు ఈ బటాటాలు నీళ్ళు ఎత్తురా. సరే చిన్న ఇక గిట్లా చేయరా. సరే అమ్మగారు, ముద్దలు చేయన్న. ఇక గిట్లా చేయి. సరే నేను చేస్తా. ఇవన్నీ చేస్తాను. వస్తుందంటవారా? వచ్చేది అమ్మగారు, నేను చెప్పి దయ్యం వాచనకు ఉరుకుతే వచ్చేది చూడు. వచ్చేది దయ్యం వచ్చేది. మన సొమ్ము అయితే రావాలి. మీ సొమ్ము మొత్తం చిన్న అమ్మగారు. ఏమైనా ఉన్నాయన్నీ అయిపోతాయి. ఇంకా అత్తనే లేదేమరా దయ్యము. అమ్మగారు ఏమిరా చిన్న ఇవన్నీ చేసిన మరి ఇంకా రాలేదేమరా దయ్యము. వచ్చేది అమ్మగారు, వడల్చుడు మొత్తం ఎర్రగా అయిపోయినాయి. జల్లి వాసనకు దయ్యం వచ్చేది చూడు. ఇగో నేను చేసిన అట్ల వరకు దయ్యం వచ్చేది తింటది. నువ్వు నా సొమ్ము అయితే రావాలి. ఇవన్నీ కష్టపడి చేస్తాను మరి. వచ్చే అమ్మగారు, సొమ్ము మొత్తం వచ్చేది చూడు. బంగాళం ఇచ్చిపోతుంది తిన్నాక దయ్యం. ఇలా పడుతుంది. ఏమైనా చిన్న ఉన్నాయన్నీ చెయ్యన్నా ఓడలు అన్నీ చేసినా ఇంకా రాలేదేమరా దయ్యం. లేదమ్మగారు, దయ్యం మేము వచ్చేది అనుకున్నాం అమ్మగారు, దయ్యం రాలేదు.
ఏం చేయాలమ్మారు? నువ్వు చేసిందంతా ఉన్న బంగారం అంతా పోయింది. వచ్చదు అమ్మగారు, దయ్యం వస్తుంది అనుకున్నా అమ్మగారు, రాలేరు, భయం అవుతుంది అమ్మగారు. ఇక కాదమ్మగారు, నాకు తెలిసిన ఒక ఆయన మంత్రి కూడా ఉన్నాడు, మనం అక్కడ పోదాం, అక్కడ పోయి మనం చేద్దాం, మనం బాధ తిప్పాలి, అక్కడ బంగారం మొత్తం పోయిందని చెప్తే ఆయన తీసుకొచ్చి ఇస్తారు మనకు అమ్మగారు. దయ్యం బరబ్బర్ వస్తుంది అమ్మగారు. అన్ని చేయి అన్నావు, చేసిన ఒక్క దయ్యం రాలేదు. మరి ఇవన్నీ ఇక వంచుపో, ఇక పట్టు అన్నీ వంచుపో. మన దగ్గరకు పోతా అంటున్నాం కదా, మన దగ్గరకు పోయినాక రాకపోవాలి అప్పుడు చెప్తాను నేను దయ్యం సంగతి నీ సంగతి. సరే అమ్మగారు, మనం రేపు పోదాం. టేస్ట్ మస్తు ఉన్నది, ఏక నంబర్, ఎక్సలెంట్, మస్తు, చాలా బాగుంటుంది, చాలా బాగున్నది. సూపర్, మంచిగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రేజీ ఫుడ్ కుకింగ్. మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలని ఎంతో కోరుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ధర్మం చేస్తున్నారని మేము ఇప్పుడు సంధ్య చేస్తున్నాం. లాక్డౌన్ సంది మస్తు ధర్మం చేస్తున్నారు, మా సార్లు ఉన్నారు డిమాండ్లు అని దేశం దాకా పోతుంది. మంచిది మంచిది. నమస్తే నమస్తే. పంపన్న ఇంకో వాళ్ళకి.